4వ రోజు యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలోహిం వాయిస్ ఆధ్యాత్మిక మేలుకొలుపు అనే కార్యక్రమము ద్వారా దేవుని వాగ్దానముతో కూడినటువంటి క్లుప్త సందేశాలు వింటున్న మీ అందరినీ ప్రభువు దీవించునుగాక. రండి, ఈరోజు దేవుని యొక్క వాక్య భాగములో నుంచి నిర్గమాకాండం 20వ అధ్యాయం 24వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటే, తండ్రి అయినటువంటి దేవుడు మోషేతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ఎంత గొప్ప మాటో దేవుడి నుండి ఈరోజు మనం పొందుకుంటున్నామో ఆలోచన చేయండి. నీ యొద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదించెదను. దేవుడు మోషేతో మాట్లాడుతున్న సందర్భం ఇది. ఇజ్రాయేలీలను రక్షించడానికి దేవుడు మోషేను ఎన్నుకున్న తర్వాత మోషేతో దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటనంటే, నేను మిమ్ములను ఆశీర్వదించాలేనంటే ఇజ్రాయేలీలందరూ కూడా బలిపీఠమును కట్టి దాని మీద బలులను అర్పించాలని ఆజ్ఞాపించారు. ఈ విధముగా మీరు నన్ను హృదయపూర్వకముగా సేవించిన ఎడల నేను మీ వద్దకు వచ్చి మిమ్ములను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేశారు. ప్రియమైనటువంటి వార్లరా, దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలి అనంటే ఒక 4 విషయాలు మనము చెయ్యవలసిన వారమై ఉన్నాం. తండ్రి అటువంటి దేవుడు అంటున్నాడు, నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు మన దగ్గరికి రావటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనలను ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక దేవుడు మనలను ఆశీర్వదించాలి అనంటే 4 విషయాలు మనము చెయ్యగలిసిన వారమై ఉన్నాం. మొదటిగా, నీవు ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టుకోవాలి. మొదటిది, నీవు దేవుని చేత ఆశీర్వదించబడాలి అనంటే నీవు ప్రార్థన అనే బలిపీఠమును కట్టుకోవాలి. ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనములో మనం జ్ఞాపకము చేసుకుంటే, అబ్రహాము బలిపీఠము కట్టి ప్రార్థించడము మొదలుపెట్టాడు అనే మాటను మనం చూడగలం. ఈరోజు నిన్ను ప్రభువైనటువంటి దేవుడు దీవించాలి అనంటే నీవు మొట్టమొదటిగా ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టుకోవాలి. దేవునితో సంభాషించడము మొదలు పెట్టాలి. దేవునితో దినదినము ఎడతెగక ప్రార్థన చేయడం ప్రారంభించాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండవదిగా, విశ్వాసము అనే బలిపీఠమును కట్టుకోవాలి. విశ్వాసము అనే బలిపీఠమును కట్టుకోవాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు అనేక సందర్భాలలో అనేక మంది వారికున్న విశ్వాసము నుండి తొలగిపోతూ ఉన్నారు. వారికున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, సమస్యల దృష్ట్యా, ఒడిదుడుకుల దృష్ట్యా ఏం చేస్తూ ఉన్నారనంటే వారి విశ్వాసము నుండి తొలగిపోతూ ఉన్నారు. అయితే ప్రభు సెలవిస్తున్నాడు, విశ్వాసము లేకుండా నువ్వు ప్రభువుకి దగ్గరగా జీవించలేవు. విశ్వాసము లేకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోలేవు. కనుక విశ్వాసం అనే బలిపీఠమును కట్టుకోవాలి. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, శోధనే కాలము మన ఎదట ఉన్నా సరే, విశ్వాసమును దానిని కొనసాగించు వాడనైనా యేసు వైపు చూస్తూ మనకివ్వబడినటువంటి పందెపు రంగమందు గురువైపు విశ్వాసముతో పరిగెట్టడము నేర్చుకోవాలి. గనుక దేవుడు మన యొద్దకు వచ్చి మనల్ని ఆశీర్వదించాలి అనంటే రెండవదిగా మన విశ్వాసము అనే బలిపీఠమును కట్టుకోవాలి. ఒక విశ్వాసము నుంచి ఒకవేళ పక్కకి తొలగిపోయారా, విశ్వాసము నుంచి మళ్ళీ దూరంగా వెళ్ళిపోయారా,
అయితే మరొకసారి విశ్వాసాన్ని బలముగా కట్టుకునే ప్రయత్నము చేయండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మూడో విషయాన్ని మనం చూస్తే మారు మనసు అనే బలిపీఠమును కట్టుకోవాలి. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, రాజైన మనస్సే చాలా దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి తర్వాత మారు మనసు పొంది దేవునిని ఆరాధించడం మొదలుపెట్టాడు. తద్వారా అతడు దీవించబడ్డాడు. గనుక ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదము కావాలనంటే ఖచ్చితంగా మారు మనస్సు అనే బలిపీఠము కట్టుకోవాలి. దేవునికి ఇష్టమైనటువంటి మనస్సును కలిగి ఉండాలి. పరిశుద్ధతను కలిగి ఉండాలి. సులువుగా చిక్కులు పెట్టు పాపము నుంచి మనం విడిపించబడాలి. నీ మనసు అనేక మందిని దేవుని దగ్గరకు నడిపించేటువంటి మనసుగా ఉండాలి. దేవునికి అయిష్టమైన కార్యములన్నీ విడిచిపెట్టాలి. మారు మనస్సు కలిగి ఉండాలి. 2025 సంవత్సరంలో అనేక విధములైన దేవునికి ఆయాసము కలిగించేటువంటి పనులు మనము చేసి ఉన్నామేమో. అయితే ఈ నూతన సంవత్సరములో, ఈ 2026వ సంవత్సరములో దేవుడు మారు మనస్సును నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దానిని ఎందుకు మనం స్వీకరించకూడదు? ఎందుకు ప్రభువుకు సాక్షులుగా మనం బతకకూడదు? ఆలోచన చేయండి. ఈ లోకములో కేవలం అన్ని అశాశ్వతమని గుర్తించండి. కేవలము దేవుని యొక్క రాజ్యమే శాశ్వతం. ఆయనే శాశ్వతమైన చిరునామా కలిగినటువంటి దేవుడు. గనుక ఈరోజు నువ్వు ఆశీర్వదింపబడాలి అనంటే, దేవుడు నీ వద్దకు వచ్చి నిన్ను దీవించాలనంటే, మారు మనసు అనే బలిపీఠాన్ని మరొక్కసారి పునర్నిర్మించుకోవాలని నేను తెలియపరుస్తూ ఉన్నాను. 4వదిగా ఆరాధన అనే బలిపీఠమును నువ్వు కట్టుకోవాలి. ఎల్లవేళలా ఆయనను ఆరాధించాలి. ఎల్లవేళలా ఆయనను స్తుతించాలి. కీర్తనకారుడు కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 6-7 వచనాల్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు. యెహోవా, నీ బలిపీఠము చుట్టూ నేను ప్రదక్షిణము చేస్తాను అంటున్నాడు. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎల్లవేళలా ఆయనను ఆరాధన చేసేవాడిగా మనం ఉండాలి. ఈరోజు మనం ఉనికి కలిగి చలిస్తున్నాము అనంటే, ఈరోజు మనము జీవిస్తున్నామనంటే అది కేవలము దేవుడు మన మీద ఉంచిన ఉచితమైన కృప మాత్రమే. ఆయన కృప ద్వారా మాత్రమే మనం చలిస్తున్నాం అనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఈరోజు దేవుడు ఆనాడు మోషేకు సెలవిచ్చిన మాట ఏమిటనంటే, నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అనే మాట. ఈరోజు మనలను కూడా దేవుడు ఆశీర్వదించాలి అని అంటే 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. అది మొదటిది నీవు ప్రార్థన అనే బలిపీఠమును కట్టుకోవాలి. 2 విశ్వాసము అనే బలిపీఠమును కట్టుకోవాలి. 3 మారు మనసు అనే బలిపీఠమును కట్టుకోవాలి. 4 ఆరాధన అనే బలిపీఠమును కట్టుకోవాలి. ఈ 4 క్రియలు నీ జీవితంలో జరిగినప్పుడు ఆనాడు మోషేను దీవించినటువంటి దేవుడే, ఆనాడు ఇశ్రాయేలీలను విడిపించినటువంటి దేవుడే నిన్ను కూడా ఆశీర్వదించి దీవిస్తాడు. ముగింపులోనికి వస్తున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి, పరిశుద్ధ గ్రంథములో చాలామంది భక్తులు ఆధ్యాత్మికతను కలిగి జీవించారు. దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. నీవు నేను కూడా అటువంటి జీవితాలు జీవిస్తే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం. మనం మాత్రమే కాదు, మన ద్వారా అనేక మంది దీవించబడతారు. మన ద్వారా అనేక మంది వెలిగించబడతారు. నా ప్రియులరా, సమయము కొంచెముగానే ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనండి అంటున్నాడు. నా ప్రియమైనటువంటి వీక్షకులరా, దేవుని బిడ్డలరా, ఈరోజు ఈ ఆధ్యాత్మిక మేలుకొలుపు ఎలోహిం వాయిస్ అనే కార్యక్రమం ద్వారా యేసు ప్రభువు
మీ వద్దకు వచ్చి మిమ్మల్ని దీవించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మనము ఏ విధంగా ఉండాలి అనంటే దేవుని యొక్క పరిశుద్ధతలోనికి రావాలి, దేవుని యొక్క రూపములోనికి మనం మార్చబడాలి, ఆయన సుగుణములను మనలో అలవర్చుకోవడానికి ప్రయత్నించాలి. అట్టి రీతిగా మనం ప్రయత్నిస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ మాటలను ప్రభు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఆనాడు మీరు మోషేకు సెలవిచ్చినట్లుగా నేను నీ వద్దకు వచ్చి నిన్ను దీవిస్తాను అని సెలవిచ్చారు. నాయన, మేము కూడా నీ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఆశపడుతున్నాము గనక మమ్ములను మేము నీ ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా మమ్ములను మేము సిద్ధపరచుకునేటువంటి కృపను మీరు మాకు అందించమని, వీక్షిస్తున్న వారందరినీ దీవించమని, వారి అక్కరలను మీరు తీర్చి వారిని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.